హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ వీడియో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్తో చేస్తున్నాను. నేను చాలా రోజులుగా, అంటే ఆల్మోస్ట్ 7-8 నెలలుగా నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో భాగంగా కొన్నిసార్లు నేను చెప్పినవి యథాతథంగా వెంటనే కాకపోయినా కూడా 2-3 మంత్స్ తర్వాత యథాతథంగా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ వేయబోతున్నారని నేను జనవరిలో వీడియో చేశాను. మార్చి 12వ తేదీన GOMS నెంబర్ 69 జారీ చేయడం ద్వారా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దానికి IAS లెవెల్ అధికారిని కమిషనర్గా పెట్టబోతున్నారు. అదే రకంగా స్టాఫ్ అలొకేషన్ కూడా జరిగిపోయింది. 36 మందిని రెగ్యులర్ ఎంప్లాయీస్ ని అలొకేట్ చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి. దాంతోపాటు ఇంకొక 55 మందిని బయట నుంచి అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకోబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 80-90 మంది ఎంప్లాయీస్ ని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కోసం కేటాయిస్తున్న పరిస్థితి. అదే రకంగా ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా నానక్రామ్గూడలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే నానక్రామ్గూడ అనేది ORR దగ్గర ఉంది, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి చేరుకోవడం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో నానక్రామ్గూడలో పెట్టారు. దాంతోపాటు HMDA హెడ్ క్వార్టర్ కూడా నానక్రామ్గూడలోనే ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా అక్కడ పెట్టిన పరిస్థితి. ఈ రకంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక అప్డేట్ వస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోతున్న అప్డేట్ కూడా చాలా కీలకమైనది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఆ అప్డేట్ ఏందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు, ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం త్వరపడండి. ఎందుకంటే FCDA ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ జరిగేది ఏంటంటే దాంట్లో 14,000 ఎకరాలలో రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ కింద కొంత భాగాన్ని 1,300 ఎకరాలను పెట్టారు. అది వేలం వేసే ప్రక్రియ ముందు చేపడతారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే, రోడ్లు వేయాలి, పార్కులు, దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయాలి అంటే FCDAకు ఫండ్స్ కావాలి. కోకాపేటలో ఏదైతే HMDA ఫండ్స్ జనరేషన్ కోసం ల్యాండ్ వేలం వేసి అక్కడ భారీ ఎత్తున వరల్డ్ క్లాస్ లెవెల్లో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారో, అదే రకంగా ఫ్యూచర్ సిటీ కూడా ఒక పక్కా ప్లాన్డ్ సిటీగా రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరచూ చెప్తున్నారు, భారతదేశ చరిత్రలో చండీగఢ్ ఒక్కటే ప్లాన్డ్ ప్రకారం నిర్మించిన సిటీ. లైక్ దట్ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ కూడా ఒక ప్లాన్డ్ గా నిర్మాణం జరిగే పరిస్థితి. సైబరాబాద్ కూడా ఒక రకంగా ప్లాంట్ గా జరిగింది. కానీ సైబరాబాద్ లో ముందు రోడ్లు వేయలేదు, సంస్థలకు ల్యాండ్స్ కేటాయించుకుంటూ వెళ్లారు. ఆ సంస్థలు ఏర్పాటు చేసిన తర్వాత పెరిగే జనాభాకు అనుగుణంగా రోడ్లు వేస్తూ వచ్చారు, ఫ్లైఓవర్లు నిర్మిస్తూ వచ్చారు. బట్ ఫ్యూచర్ సిటీలో అలా కాదు. మీకు ముందే రోడ్లను డిజైన్ చేశారు. మాస్టర్ ప్లాన్ లో నేను చాలా మందికి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే రకంగా ఎక్కడైనా వాటర్ బాడీస్ ఉంటే, నోటిఫైడ్ వాటర్ బాడీస్ ఉంటే వాటిని రీక్రియేషన్ ఏరియా కింద వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో హైడ్రా లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా, రీక్రియేషన్ అంటే పార్కుల మధ్యలో వచ్చే రకంగా. ఈ రకంగా పక్కా ప్లాంట్ తో నిర్మిస్తున్న FCDAకి సంబంధించి ఫండ్స్ కావాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. అందుకోసం భూములు వేలం వేయబోతున్నారు. భూములు వేలం వేస్తే ఏం జరుగుతుందనేది కొద్దిగా రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ 2 కోట్లు 3 కోట్లు పలుకుతోంది ఎకరం. కొన్ని చోట్ల మీర్ఖాన్పేట లాంటి ప్లేస్ లో అయితే 5-5.5 కోట్లు చెప్తున్నారు ఎకరం. అలాంటి ప్లేస్ లో 2-3 రేట్లు పెరిగితే మీకు భవిష్యత్తులో అక్కడ జాగా కొనాలంటే, భూమి కొనాలంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అదే రకంగా ఏ రకంగా ధరలు పెరుగుతాయి అనేది కూడా మీరు క్లియర్ కట్ గా అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు త్వరపడాల్సిన పరిస్థితి. ఇది పూర్తి స్థాయిలో, అంటే 1-2 మంత్స్ లో మీకు FCDA పూర్తి స్థాయిలో ఫార్మేషన్కి వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ ల్యాండ్ వేలం వేయడమే. ఆ తర్వాత మనం కొనుక్కోని పరిస్థితి ఉంటుంది. అఫ్ కోర్స్ బాగా డబ్బున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ కష్టపడి పైసా కూడబెట్టి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వారికి మాత్రం ఖచ్చితంగా ధరలు అందుబాటులో ఉండవు. మార్క్ మై వర్డ్స్. ఇక ఈనాటి కంటెంట్ విషయానికి వస్తే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి గతంలో గ్రీన్ ఫార్మాసిటీ పేరు మీద కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016లో నోటిఫికేషన్ జారీ చేసి 2018 ఎలక్షన్స్ దాకా భూసేకరణ చేశారు. నిజానికి లక్ష్యం ఆనాడు 19,000 ఎకరాలు సేకరించాలన్నది. మీర్ఖాన్పేటకు యువతల ఇప్పుడు పవర్ గ్రిడ్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి తక్కల్లపల్లి, సాగర్ రోడ్లో ఉన్న తక్కల్లపల్లి దాకా భూసేకరణ 19,000 ఎకరాలు సేకరించాలని, తక్కల్లపల్లి దగ్గర ఫార్మా సెంటర్గా ఒకటి డెవలప్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఫార్మా జంక్షన్ అని చెప్పి ప్లాన్ చేశారు. కానీ 2018 ఎలక్షన్స్ రావడంతో కేసీఆర్ ఒక అడుగు వెనక్కేసి 14,000 ఎకరాలు సేకరించగానే ఆపేశారు. ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్ నాయకులు అక్కడ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటాలు మొదలుపెట్టారు, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి. దానివల్ల అనవసరంగా అది ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందేమనుకున్నారు కేసీఆర్. 2018లో అక్కడికే 14,000 ఎకరాలు సేకరించగానే ఆపేశారు.
ఇప్పుడు ఆ 14,000 ఎకరాలను ప్లాన్ చేస్తున్నారు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం. కానీ గత 7-8 సంవత్సరాలుగా ఆ భూములు ప్రభుత్వం తీసేసుకున్న, దానికి నష్టపరిహారం ఇచ్చేసినా కూడా ఆ భూముల్లో చాలా మంది ఇంకా వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. వారికి ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రభుత్వాలు కల్పించాయి. ఎలాగో తీసుకోబోతున్నాం, ఉన్నన్ని రోజులైనా వాళ్ళు వాడుకొని అనే రకంగా వదిలిపెట్టారు. దాంతో ఒక 30-40% భూముల్లో పంటలు వేసుకుంటూనే ఉన్నారు గత 7-8 సంవత్సరాలుగా. 2018లోనే భూసేకరణ పూర్తయి నష్టపరిహారం ఇచ్చేసినా కూడా ఈ 7-8 ఏళ్లుగా వాళ్ళు వాటిని సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ప్రభుత్వం ఏం చెప్తుందంటే భూముల్లో పంటలు వేయడం ఆపేయండి అని ఆదేశాలు జారీ చేసింది. ఫార్మాసిటీ పేరుతో సేకరించిన అసైన్డ్ పట్టా భూముల్లో సాగు చేయడం ఇక ఆపేయాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. భూసేకరణ నిబంధనలు అతిక్రమించొద్దని చెబుతున్నారు. యాచారం, కందుకూరు, కడతాల్ మండలాల పరిధిలో 10 గ్రామాల్లోని 19,333 ఎకరాలను ఆ రోజు ఐడెంటిఫై చేశారు. బట్ 14,000 ఎకరాలు సేకరించారు. దీనికి సంబంధించి టీజీఐఐసి ఇప్పుడు ఇనుప కంచె ఏర్పాటు చేసి బోర్డులు పాతి కంచె ఏర్పాటు చేసినప్పటికీ కొంత వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ చేసుకుంటున్న పరిస్థితి. అయితే సర్వే నంబర్ల ఆధారంగా ఇప్పుడు ఎక్కడెక్కడ పంటలు వేసుకుంటున్నారని గుర్తించి ఆ రైతులకు క్లియర్ కట్ గా సమాచారం ఇస్తున్నారు. ఇవి ప్రభుత్వం త్వరలో కంపెనీలకు కేటాయించబోతోంది కాబట్టి, అలకేట్ చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్డు వర్క్ అదంతా పూర్తి చేయడానికి మీరు తక్షణం పంటలు వేయడం ఆపేయాలని. ఎందుకంటే ఉగాదికి పంటలు పూర్తయ్యాయి, రబీ సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రంగం సిద్ధం చేసుకుంటే వాళ్ళు నష్టపోతారు. లాగోడి పెట్టుబడి పెట్టి నష్టపోతారు. కాబట్టి అలాంటివి వద్దు అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములలో సాగు ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ అనంతరెడ్డి ఆర్డీఓ ఇబ్రాహీంపట్నం నుంచి ఇష్యూ చేశారు. ఈ భూముల అప్పగింతకు సంబంధించి కూడా కొంత ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 33 MOUలు జరిగాయి. 14,000 ఎకరాలకు సంబంధించి రకరకాల సంస్థలు, ఫార్మా కంపెనీలు కావచ్చు, అదే రకంగా ఎలక్ట్రానిక్ సంస్థలు కావచ్చు, గూగుల్ లాంటి సంస్థలు కావచ్చు, అదే రకంగా మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు కావచ్చు, తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించి ఈ రకంగా చాలా మంది వచ్చారు. గోల్ఫ్ కోర్స్కి సంబంధించి అమెరికన్ గోల్ఫర్స్ అసోసియేషన్ 200 ఎకరాలు తీసుకుంటుంది. సో వీళ్ళందరికీ MOUలు జరిగాయి కాబట్టి ఇప్పుడు భూములు వారికి అప్పగించాల్సిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 20వ తేదీన 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామని ఈ లైఫ్ సైన్సెస్ హబ్ లో, ఎక్కడైతే నక్కరత మేడిపల్లి ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి MOU చేసుకుని ఆల్మోస్ట్ 4 నెలలు దగ్గరకు వస్తుంది ఇప్పుడు త్వరలో. ఈ నేపథ్యంలో వారికి 4 నెలల్లో ల్యాండ్ అలొకేట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు త్వరలో ఈ 1 month లో వారికి ల్యాండ్ అలొకేట్ చేయాలి. సో ఇప్పుడు ఉగాది వరకు ఉన్న పంటలు అయిపోయినాయి, పంట చేతికి వచ్చింది కాబట్టి ఇక వీరు వేయకపోతే వాటిని చదును చేసేసి ఆ ల్యాండ్ అలొకేషన్ ప్రాసెస్ ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్ చేయబోతోంది. ఆ 6 కంపెనీలతో కూడా 2 సంవత్సరాలలో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయాలనే కండిషన్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తక్షణం ల్యాండ్ అప్పగించకపోతే 2 ఏళ్లలో వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేయలేరు. వాళ్ళు ఏదైతే కమిట్ అయ్యారో 12,490 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని అది ఫుల్ఫిల్ చేయలేరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగాల్సింది ల్యాండ్ అలొకేషన్. సో సాగు చేయడం ఆపేస్తే ఆ తర్వాత ల్యాండ్ అలొకేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్డీఓ నుంచి సర్క్యులర్ వెళ్ళడం, రైతులను సర్వే నంబర్ల ఆధారంగా గుర్తించి వారికి క్లియర్ కట్ గా 1-on-1 ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. సో పంటలు వేయడం ఆపేస్తే వాటికి సంబంధించిన డిజైన్ వర్క్ పూర్తి చేసి ఈ నెలలో ఏదైతే కంపెనీలు MOUలు చేసుకున్నాయో వారికి ల్యాండ్ అలొకేషన్ ప్రక్రియ ఈ నెలలో స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఆన్లైన్, ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ 1-2 days ఒక అప్డేట్ వస్తుంది. ఎవ్రీ వీక్ కీలకమైన అప్డేట్ వస్తుంది. గత 7-8 నెలలుగా నేను చెప్తున్న ప్రతిదీ నిజమవుతుంది. అయినా కొంతమంది వెటకారం చేస్తున్నారు. మొన్నగా నేను మెట్రో రైలుకి సంబంధించి ఒక అతను మాట్లాడుతుంటే ఆల్రెడీ ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు నడుస్తుందట కదన్నా అని ఒక ప్రబుద్ధుడు కామెంట్ పెట్టాడు. జస్ట్ నవ్వుకోవడం తప్ప ఏం చేయలేము అలాంటి వారిని, ఏం చేస్తాం. సో అది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా స్టెప్స్ తీసుకుంటుంది. వచ్చే 3.5 సంవత్సరాలలో ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో సగభాగం అన్నా పూర్తవుతుందన్న విశ్వాసం నాకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.